దేవుని వాక్యమైన బైబిల్లో నుండి నిత్య జీవమునకు మార్గం, నిత్య జీవితానికి మార్గం ఏదైనా ఉందా అంటే దేవుని వాక్యం చెబుతుంది ఉందని. ఒక యవనస్తుడు ప్రభు యొద్దకు వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయాలా, ఏ మంచి కార్యం చేయాలా అని అడిగినప్పుడు దేవుడు ఆజ్ఞలు చెప్పినాడు కదా. అది మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను మనకు కనిపిస్తాయి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, మీ తల్లిదండ్రులను సన్మానించండి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని ఇవి చేయి చాలు అన్నాడు దేవుడు. కానీ అతడు మరి కొంత యచ్చమైన మనం చూస్తాం. ఇంకేమైనా చేయాలంటే ప్రభు అన్నాడు, అతన్ని ప్రేమించి నీకున్న ఆస్తి అంతా మీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, పరలోకము నీకు ధనం కలుగుతుందని చెప్తే అతడు వ్యసన పడుతూ దుఃఖపడుతూ అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి తన ఇంటికి వెళ్ళిపోయినాడు. దేవుడు నిత్య జీవం ఇస్తాంటుంటే దాన్ని వద్దని వెళ్ళేటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తారు. రెండవదిగా మనము చూసినాము, ఏది నిత్య జీవము, ఏది నిత్య జీవము అంటే మరి ఆజ్ఞ అనుసరించుట, గైకొనుట అనే మాటలు మనము యోహాను సువార్త 12:50 మనం చదువుకొని గత వారము ధ్యానం చేసినాం. ఈ దినమందు రాయండి, నిత్య జీవములో ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు? నేనా 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 అని యేసు ప్రభువు శిష్యులు అయినట్టుగా, అవునా, మీలో నన్ను అప్పగించువాడు అని అన్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అన్నారు. మరి ఈ దినమందు నిత్య జీవములో ఎవరు ప్రవేశిస్తారు? నేను ప్రవేశిస్తాను లేదా అని మీ మట్టుకు మీరే, నా మట్టుకు నేనే ఈ వాక్యాన్ని విని గ్రహించేవారుగా ఉండాలి. ఎవరు ప్రవేశిస్తారు నిత్య రాజ్యములో, నిత్య జీవములు అంటే రాయండి, చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము చదువుకుందాం. 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక్కడ రెండు మాటలు కనిపిస్తాయి. ఒకటవదిగా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడి నిత్య జీవం గలవాడు. రెండవ మాట ఏంది? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని ఇద్దరిని గురించి రాయబడింది. ఇద్దరిని గురించి, ఒకరేమో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, ఒకడేమో కుమారునికి అవిధేయుడు, ఎరగని వాడు, ఆయన మాట విని కూడా లోబడని వాని గురించి రాయబడింది. మొదటిగా మనము మొదటి మాటను చూద్దాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని ఉంది కదా. అంటే కుమారుణ్ణి దేవుడు అని నమ్మేవాడు, కుమారుణ్ణి దేవుడు అని నమ్మేవారు అనేది మనకు అర్థమవుతుంది. నమ్మేటువంటి వాడు మాత్రమే నిత్య జీవం గలవాడు అని మనం గుర్తుంచుకోవాలా. మరో మాట చూడాలి, అక్కడనే 3:16, యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఇలా చెప్పుకోవాలి మనం. కుమారుని యందు విశ్వాసముంచువాడు, అవునా? కుమారుని యందు విశ్వాసముంచువాడు అని చెప్పుకోవాలా. ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్తుంది. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించినాడు. మనము నిత్య జీవం పొందాలంటే, నిత్య రాజ్యములో ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఇక్కడ. ఏమిటా మార్గము? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచుట. విశ్వాసముంచుట. ఎవరైతే ఆయన దేవుడిని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మా కోసమే చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతారో, అలాంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి వారు నశింపక అనే మాట ఉంది. నశించిపోరు, నరకానికి వెళ్ళరు. వీరు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు, దేవుని రాజ్యములో ఉంటారు అని లేఖనం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. సంగతి మనము గ్రహిద్దాం. ఇలా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ వచన ప్రకారము కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు. పైనున్న వచనాల తర్వాత సహజంగానే ఈ మాటలు మరి వర్తిస్తున్నాయి. క్రీస్తులో నమ్మకముంచిన వారికి ప్రభువైన క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలవాడు ఆయన ఒక్కడే. పొందవలసిన మార్గము ఇదొక్కటే. శాశ్వత జీవము యేసు మాత్రమే అని వాక్యం చెబుతుంది. శాశ్వత జీవము యేసు మాత్రమే. నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. ఆయన తప్ప ఎవరు నిత్య జీవం ఇవ్వరు, నిత్య రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశించరన్నమాట మనము గుర్తుంచుకునే వారుగా ఉందాం. వాక్య భాగం నిమిత్తమే చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చూడాలి. 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది అని వ్రాయబడి ఉంది. విందాం జాగ్రత్తగా. 1వదిగా మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అని ఉంది. మనము ఆయన ద్వారా అనగా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జీవించున్నట్లు. ఆయన మనల్ని జీవింపజేస్తాడు. యేసుక్రీస్తు మనల్ని జీవింపజేస్తాడు. అందుకే ఆ మాట రాశాడు. 2వదిగా దేవుడు తన అద్వితీయ కుమారునిగా లోకములోనికి పంపెను. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును అద్వితీయ కుమారునిగా, జనదైక కుమారునిగా లోకములోనికి పంపినాడు. ఆయన పంపించబడ్డాడు. దేవుడు పంపగా కుమారుని యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఈ లోకములో 33.5 సంవత్సరాలు బతికినాడు. ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించినాడు, బోధించినాడు, ప్రకటించినాడు, రోగులను స్వస్థపరిచినాడు, చనిపోయిన వారి సైతము ఆయన లేపగలిగినాడు. అది ఆయన చేసినటువంటి పని. అంత మాత్రమే కాదు, తానే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమందు తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనము జీవించాలంటే, మనం బతకాలంటే ఆ ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అది 2వ మాట. 3వదిగా దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని ఉంది. దేవుడు మన యందుంచిన ప్రేమ.
మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి తన కుమారుడి రుజువు అంతే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి యేసుక్రీస్తును దేవుడు లోకములోనికి పంపినాడు. ఇందులో ఏముందంటే ప్రేమ ఉంది అన్నమాట కనిపిస్తుంది. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. మనం దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేశాడు? మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ ఉంది అన్నమాట రాయబడింది. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? ఎన్ని కులాల వారిని ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే ఒకటే మాట, ఏం లేదు. దేవుడు లోకమును ప్రేమించినాడు, లోకమంతటిని ప్రేమించినాడు దేవుడు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరినీ ప్రేమించినాడు. అందరి కోసమై చనిపోయినాడు, అందరి కోసమై తిరిగి లేచినాడని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము ఆయన ద్వారా జీవించున్నట్లు ఆయన మాట మనము వినేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 3:15లో, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూడగా 14-15 కలిసి ఉన్నాయి. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని ఉంది. ఆయన ఎత్తబడాలంట. మనం నశించిపోకుండా ఉండాలంటే ఆయన ఎత్తబడాలి. మనము నశించి నరకానికి పోకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎత్తబడాలి. ఎక్కడ ఎత్తబడినాడు ఆయన? ఎలా ఎత్తబడినాడు ఆయన అంటే దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇది సంఖ్యాకాండం మనం చూస్తాం కదా, సర్పమును మోసే ఎలా ఎత్తినాడో ఇత్తడి సర్పాన్ని. ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు బతికినాడు. ఇప్పుడు శిలువను చూస్తే మనము బతుకుతాం, ఆయన వైపు చూస్తే మనము బ్రతుకుతాము అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఎత్తబడాలి. మనం నశించిపోకుండా ఉండాలంటే ఆయన ఎత్తబడాలి అనేది వాక్యం చెబుతుంది. మోసే కంచు పామును పైకెత్తినప్పుడు చనిపోయిన వారు బ్రతికారు. పాపములో చనిపోయిన మనుషులు ఆత్మ సంబంధముగా తిరిగి బతకాలంటే ఏం చేయాలంటే వాక్యం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం కూడా వచ్చినములో మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తు మీకోసమై చనిపోయినాడన్న మాట రాయబడింది. కాబట్టి మనం చనిపోయిన మనం బతకాలంటే చనిపోయి బతికేవాడు వైపు చూస్తే కనుక మనం బతుకుతాము అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన చనిపోయి బతికినాడు. అదే కోణంలో పాపములో చనిపోయిన మనుషులు ఆత్మ సంబంధంగా తిరిగి బతకాలంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి అనేది మనము గుర్తుంచుకుందాం. క్రీస్తును పైకెత్తడం జరగాలి. ఇలా పైకెత్తడం అనగా శిలువ మీద ఆయన మరణించటము అనేది వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనాలు మనం చూడాలి. 32-33 వచనాల్లో రాయబడిన మాట, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను అని ఉంది. అవునా? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పినాడు. ఆయన పైకెత్తబడిన తర్వాతనే ఆయన ఆకర్షించుకుంటాడు మనల్ని. ఆయన పైకెత్తబడకుండా మనము ఆకర్షితులం కాలేము. ఆయన మనల్ని ఆకర్షించలేడు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన భూమికి మధ్య ఆకాశానికి మధ్య ఆయన వ్రేలాడినాడు అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు 3:36లో మనం చూస్తే 3వ అధ్యాయం 36 వచనం మనం చూడగా దేవుని వాక్యం చెప్తున్న మాట అదే కదా. 3వ అధ్యాయం 36 వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే
నిత్య జీవము గలవాడు అనే మాట ఉంది. కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అనేది అర్థమవుతుంది. ఆ కుమారుడే పైకెత్తబడ్డాడు, ఆ కుమారుడే శిలువలో మరణించినాడు, ఆ కుమారుడే సమాధి చేయబడ్డాడు, ఆ కుమారుడే తిరిగి లేచాడు. ఆయన మనల్ని ఆకర్షించబోయే దినం ఒకటి ఉంది. ఆ దినమున మనమందరం కూడా దేవుని రాజ్యం చేరుతాం. ఒక అయస్కాంతము, వినండి, ఒక అయస్కాంతము ఒక ఇనుమును ఏ విధంగా ఆకర్షిస్తుందో ఆ విధంగా దేవుడు కూడా మనల్ని ఆకర్షిస్తాడు. మనం భూమి మీద ఉన్నాం, దేవుడు పరలోకంలో ఉన్నాడు. మనలందరినీ దేవుడు రమ్మని పిలిస్తే చాలు, మనమందరం కూడా దేవుని రాజ్యంలో దేవునితో ఉంటాము అనే సంగతి వాక్యము చెబుతుంది. ఇది ఒకటవదిగా. రెండవ మాట ఏమిటంటే కుమారునికి విధేయుడు కానివాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని వాక్యములో వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 3:7 చూడాలి అందరు కూడా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవాల. 3:7 అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని మాట రాయబడింది. వినండి బాగా. యోహాను మాట్లాడుతున్నాడు. యోహాను యొద్దకు వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తేనే తప్ప మీకు దేవుని రాజ్యము లేదు. కొందరు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ మరలా లోకములో కలిసిపోయినారు. దేవుని ఆజ్ఞ మీరారు, దేవుని మాట తప్పినారు, దేవుని సేవించకుండా, దేవుని ఆరాధించకుండా లోకములో కలిసిపోయిన వారి పరిస్థితి అంతా కూడా ఇది ఏంటంటే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంది, దేవుని కోపము వారి మీదకి వస్తూ ఉంది, దేవుడు వారిని నరకానికి పంపిస్తాడు అనే సంగతి మనము గమనించే వారిగా ఉండాలి. దీని అర్థం చేసుకుందాం. అతడు పరిసయ్యులు సద్దుకయ్యులంట, పరిసయ్యులు సద్దుకయ్యులు తన యొద్దకు వచ్చుట చూశాడంట. అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి అన్నమాట కనిపిస్తారు. బాప్తిసం అందరు తీసుకుంటారు, అవునా? బాప్తిసం అందరు తీసుకుంటారు, కానీ బాప్తిసమునకు తగిన జీవితమే జీవించాల. అది కొన్నాళ్ళు పడిపోవడం, కొన్నాళ్ళు లేవడం, కొన్నాళ్ళు లోకములో ఉండడం, ఇట్లా అది కుదరదు అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి వారిని ఇట్లా పిలిచినాడు, సర్ప సంతానమా అన్నాడు. ఏ సంతానం అంట ఇది? దేవుని సంతానమా సర్ప సంతానమా? దేవుని సంతానం వేరే ఉంటారు, సర్ప సంతానము వేరే ఉంటారు. సర్పములన్నీ ఏం చేస్తాయి? అవి ప్రాకే పని, అంతే, ప్రాకులాట, లోకములో ప్రాకులాట అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబోయే ఉగ్రత తప్పించుకోవాలంటే కుమారుని విశ్వాసం ఉంచాల. రాబోయే నరకం తప్పించుకోవాలంటే కుమారుని విశ్వాసం ఉంచాల. ఆ భయంకరమైన స్థలం తప్పించుకోవాలంటే కుమారుని విశ్వాసం ఉంచాలా అనేది వాక్యం చెబుతుంది. తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని అన్నాడు. వచనం 10లో రాయబడిన మాట ఏంది? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని మాట రాయబడి ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడిందంట, చెట్ల వేరున ఉంచబడింది. మంచి ఫలం ఫలించకపోతే గనుక అది నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. అది నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలం ఫలించే చెట్టును ఏ వ్యక్తి కూడా నరకడు, అవునా? ఫలించని చెట్టుని నరుకుతాం, గొడ్డు చెట్టుని మనం నరుకుతాం, మనం అంతే, అవునా? గొడ్డు చెట్టును మనం పీకేస్తాం,
3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఫలించడం లేదనుకోని ఏం చేస్తామని దాన్ని కొట్టేస్తాం అంతే. ఇది ఎందుకు పనికిరాదని కొట్టేస్తాం. ఆ విధంగా మరి వాక్యం చెబుతుంది, ప్రతి చెట్టు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. వచనం 11, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. చూడండి, ఇదే 11లోనే రాయబడిన మాట. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసమిచ్చును అన్నమాట మనం చూస్తాం. కాబట్టి వచనము 12 రాయబడిన మాట, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని ఉంది. ఆరని అగ్నితో, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కాబట్టి ఆరని అగ్నిలో ఈ పొట్టును బారేస్తాడంట. అది కాలిపోతూ ఉంది. కాబట్టి గుర్తుంచుకుందాం, మన జీవితం ఎలా ఉందో. కుమారునికి విధేయత చూపుదామా, అవిధేయత చూపుదామా అనేది అది నీలోనే ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి, మళ్ళా జ్ఞాపకం చేస్తాను. లేదా మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి, వచనం 18, 1:18 రాయబడిన మాట. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, తల్లైన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి ఉండెను అన్నమాట మనము చూస్తాం. క్షమించండి, ఈ మాట కాదు. రోమపత్రిక 1:18, రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని ఉంది. ఎవరి మీదనంట? దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను అన్నమాట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, అవునా, దుర్నీతి చేత అడ్డగించు, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలు వెళ్ళుచుందన్నమాట వ్రాయబడింది. కాబట్టి దేవుని కోపము మండుతూ ఉంది. ఎవరి మీద మండుతుందట? సత్యమును అడ్డగించు వారి మీద దేవుని కోపం మండుతూ ఉంది. దుర్నీతిలో, లోకములో ఉన్నవారి మీద దేవుని కోపము మండుతూ ఉంది. ఆ మంట మనిషిని కాల్చేస్తుంది. అంతే, ముందు మంట, తర్వాత మంటలో మనిషిని వేస్తే ఏమవుతుంది? ఆ మంట మనిషిని కాల్చివేస్తుంది. కాబట్టి మనము సత్యమును అడ్డగించకుండా సత్యాన్ని అనుసరించి కుమారుని విశ్వాసం ఉంచే వారుగా ఉండాలని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. చాలా వచనాలు రాయబడినాయి. మరి ఒక వచనం చదివి నేను ముగిస్తా. చూడండి, బైబిల్లో ఇలా కనిపిస్తూ ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 1:10లో, తెస్సలోనిక మొదటి పత్రిక 1:10లో మనము చూడగా 1:10, తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 కలిసినాయి కదా. 9-10 కలిసి ఉన్నాయి నాకు, నా దాంట్లోనేమో. సర్లే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజేయుచున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితరో ఆ సంగతి వారి తెలియజేయుచున్నారన్నమాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గ్రహించుదాం. మీరు విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు. మీరు విగ్రహాలను విడిచిపెట్టండి,
జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అని మాట్లాడబడి ఉంది. కాబట్టి విగ్రహాలు విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెట్టండి, లోక సహవాసం విడిచిపెట్టండి, లోక ప్రేమ వదిలిపెట్టండి అని పౌలు చెప్తున్నాడు. ఇంకేమన్నాడు అంటే ఇలా రాయబడింది, దేవునికి దాసులగుటకు. మీరు దేవుని దాసులు కండి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, రాబో ఉగ్రతను తప్పించేవాడు ఆయన. యేసుక్రీస్తు రాబోయే ఉగ్రతను తప్పించేవాడు. కాబట్టి ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి అనే మాట మనకు వాక్యం చెబుతుంది. ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును. అవునా, మీరు ఎలాగూ దేవుని వైపున తిరిగి ఉన్నారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన మనల్ని పరలోకం తీసుకుని వెళ్తాడు. వెళ్ళాలంటే మనం విగ్రహారాధన విడిచిపెట్టాలా, విగ్రహాలను విడిచిపెట్టాలా. మీ యొద్ద ఉన్న విగ్రహాలు విడిచిపెట్టండి అన్నాడు యాకోబు. రాహేలు ఒక విగ్రహాన్ని దొంగలు కొని దాచిపెట్టుకోయింది, తన తండ్రి ఇంటిలోంచి తెచ్చుకోయింది. తాను మార్గ మధ్యంలో పోతూ పోతూ బెన్యామీను కానీ చచ్చిపోయింది. రోడ్డు పక్కలోనే ఆమెను పూడ్చిపెట్టినాడు. అంటే విగ్రహారాధన చేసే వాళ్ళను దేవుడు మధ్యలోనే తీసుకుని వెళ్తాడు. వాళ్ళు పూర్తిగా బతకరు, మధ్యలోనే వాళ్ళ ప్రాణం పోతుంది. అది మనకు దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. సంగతి గ్రహిద్దాం. తర్వాత కీర్తన గ్రంథంలో రాయబడిన మాట చూడండి. 90వ కీర్తన 7 నుంచి చదువుదాం. 90వ కీర్తన 7 నుంచి 11 వరకు చదువుదాం. 90వ కీర్తన 7 నుంచి 11 వరకు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము అయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అని దేవుని వాక్యం మనకు చెప్తోంది. ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యం చెప్తున్న మనకు గ్రహిద్దాం. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము అన్నాడు. దేవుని కోపం వస్తుందా రాదా? దేవునికి కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా దేవుని కోపము వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం దేవునికి? ఎప్పుడైతే దేవుని మాట వినమో అప్పుడు దేవునికి కోపం వస్తుంది. భార్య భర్త మాట వినకపోయినా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోయినా కోప్పడతారు. అదేవిధంగా దేవుడు కూడా కోప్పడతాడు. ఆయన కోపం వస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలా. అందుకే మోసే భక్తుడు ఈ మాట రాస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అన్నమాట ఉంది. మన పాపమును ఆయన ఎదుట ఉందంట. మన పాపం చూస్తున్నాడు ఆయన. అది మనకు కనిపించదు, లోకానికి కనిపించదు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా మనం చేసే పాపం కనిపిస్తూ ఉంది. అది గుర్తుంచుకుందాం. తర్వాత రాయబడిన మాట చూడగా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయంట. రహస్యంగా చేసే ప్రతి పాపం కూడా ఆయన ముఖకాంతిలో కనిపిస్తాయంట అని రాయబడింది. ఇంకేముంది? నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడుచున్నట్లు మా జీవిత కాలము జరుపుకొందుము అని ఉంది. తర్వాత మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్నేడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము అయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము అని ఉంది. మన దినాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎగిరిపోయే ఒక సమయం ఉంది. అవునా? ఒక పిట్ట ఏ విధంగా ఎగిరిపోతుందో బంధకంలో నుంచి, ఆ విధంగా మనం కూడా ఒక దినమందు పిట్టలాగా ఎగిరిపోతాం, కనిపించం ఇంకా. అది మనం గుర్తుంచుకోవాలా.
ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతం. కాబట్టి ఆ రాజ్యము నిమిత్తమై మనము బ్రతికేవారుగా ఉండాలి, దేవుని వాక్యముకు లోబడేవారుగా ఉండాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్యజీవం గలవారు మాత్రం కుమారునికి విధేయులు కాకుండా బతుకుతే గనుక దేవుని కోపం మన మీద రగులుకుంటుంది అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవునికి మనం కోపం రేపకుండా దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆయన విశ్వాసం ఉంచే భక్తి జీవితంలో ముందుకు కొనసాగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ దినమైన మరి ప్రభువును తెలుసుకుందాం, మన జీవితం మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆ దేవుడు మనకు నిత్యజీవం ఇచ్చేవాడు కాబట్టి మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వాడు తప్పు దిద్దుకొని సిద్ధపడదాం దేవుని రాజ్యం కోసమే. ఎందుకంటే మన ఆయుష్కాలము కొద్దిది, మనం ఎగిరిపోతాం. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే మన జీవితం కాబట్టి సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, ప్రభు రాజ్యం చేరుదాం. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. విన్న ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి, మా హృదయాలను భద్రపరచండి. నీ మాట ప్రకారం జీవిస్తూ నీ రాజ్యం చేర కృప దయచేసి కాపాడి సహాయం చేయండి. చేరవచ్చిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంటికి వెళ్తుండగా దీవించి పంపమని, సహాయపడమని ప్రభువామికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.